హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ఈరోజు మన వీడియో వచ్చేసి హోటల్లో చేసుకునే సర్వపిండి ఎలా చేసుకుంటారు, హోటల్ స్టైల్ సర్వపిండి అన్నట్టు. హోటల్లో మనం చేసుకునే సర్వపిండి ఎలా చేసుకుంటారో మన కొందరు అడిగారు. వాళ్ళ కోసం అని చెప్పి నేను హోటల్లో చేసుకున్న సర్వపిండి ఎలా చేసుకోవాలి, దాంట్లో ఏమేమి వేసుకొని వాడుకుంటాం, మన హోటల్లో ఏమేమి వేసి మన సర్వపిండి చేస్తాం అనేది ఇంగ్రీడియంట్స్ సహా నేను చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం గ్రైండింగ్ చేసుకున్నాం కదా, గ్రైండింగ్లో మనం ఏమేమి చేసుకున్నాం, గ్రీన్ చిల్లీ పేస్ట్ అంటారు. అది గ్రీన్ చిల్లీ పేస్ట్ మనం కారపొడి వేసుకోము కాబట్టి గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ పేస్ట్లో ఏంటంటే మనం గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి, ధనియాలు, వెల్లుల్లి, జీలకర్ర, అట్లనే కొంచెం సాల్ట్ వేసుకొని మనం ఆల్రెడీ గ్రైండింగ్ చేసేసుకున్నాం. ఆ గ్రైండింగ్ చేసుకొని ఆ గ్రీన్ చిల్లీ పేస్ట్ పక్కకు పెట్టేసుకున్నాం అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మన గంజులో బియ్యపిండి తీసుకోవాలి. బియ్యపిండిలో కొంచెం పల్లీలు, కొన్ని నువ్వులు, అట్లనే ఈ పప్పు ఉంది కదా, శనగపప్పును కొంచెం పెసరపప్పు అట్లా వాడుకుంటారు. అంటే మన ఇష్టం అన్నట్టు, ఇవన్నీ చాయిస్ అన్నట్టు. కాకపోతే మన హోటల్లో ఎట్లా చేసుకుంటారనే నేను చూపిస్తున్నా. అట్లనే దీంట్లో ఏంటంటే స్ప్రింగ్ ఆనియన్, కొత్తిమీర అండ్ కరివేపాకు, ఈ 3 వాడతారు. అట్లనే కొన్ని ఉల్లిగడ్డలు కూడా వేసుకోవచ్చు. ఇవేంటంటే కర్రీ లీవ్స్, కొరియాండర్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ అన్నట్టు. స్ప్రింగ్ ఆనియన్ వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా ఆనియన్ కూడా వేసుకోవచ్చు, వేసుకోకుండా కూడా పర్లేదు. ఎందుకంటే మనం స్ప్రింగ్ ఆనియన్ వేసుకుంటాం కాబట్టి ఆనియన్స్ వేసినా వేసుకున్నా పర్లేదు. ఇంకోటి ఏంటంటే మన దగ్గర కొంచెం లైట్గా పసుపు వేసిండు. యాక్చువల్లీ ఏంటంటే పసుపు వేసుకోవచ్చు, వేసుకోకుండా కూడా ఏం కాదు. వేసుకుంటే ఎందుకంటే మనకు కొంచెం అది వేరే వస్తుంది అన్నట్టు, చేదులాగా వస్తుంది. పసుపు వేసుకోకుండా ఉంటేనే బెటర్. కాకపోతే మా దగ్గర లైట్గా అట్లా వేసిండు, టచ్ చేసిండు అన్నట్టు, కొంచెం పసుపు వేసిండు. అట్లా మనం చేసుకున్న గ్రీన్ చిల్లీ పేస్ట్ ఉంది కదా, ఆ గ్రీన్ చిల్లీ కూడా పేస్ట్ కూడా వేస్తాడు. వేసి మొత్తం అన్నీ కలిపేసుకోవడమే. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వాడి కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అన్నట్టు. ఇంకోటి ఏంటంటే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వారు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ గురించి ఎవరికైనా కావాలని కూడా పంపించండి. ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో మనం పెట్టే వీడియోలు మీ అందరికీ నోటిఫికేషన్ రావాలనుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టేసుకోండి. అట్లా అయితే మనం ఎప్పుడు వీడియోస్ పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అన్నట్టు. మనం పెట్టిన వీడియోలు మీకు డిస్ప్లే అవుతాయి. ఇట్లాంటి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత ఇట్లా కలిపేసుకుంటే సరిపోతుంది. నార్మల్ అన్నీ కలిపి పెట్టేసిండు. దాంట్లో ఇప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నాం. మనకు కావాల్సిన సైజ్ తీసుకోవాలన్నట్టు. ఇది ఈ లడ్డు ఏంటంటే మనకు కావాల్సిన సైజ్ తీసుకొని ఈ గిన్నెలు ఉంటాయి మనకి హోటల్లో. ఏంటంటే ఈ స్టైల్ గిన్నెలు ఉంటాయి. ఇప్పుడు నార్మల్ ఇండ్లలో కూడా ఇవే వాడుతారు. అంతమంది అంటే ఈ గిన్నెలు ఉండకపోతుంటే నార్మల్ గంజులలో పెట్టేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడైతే ఈ గిన్నెలు అన్నట్టు. ఈ గిన్నెలలో మనం నార్మల్ ఆయిల్ పెట్టేసి, ఇంట్లో అయితే మనం ఆయిల్ పెట్టేసుకొని నార్మల్గా ఒత్తి పెట్టేసుకుంటాం కదా, అట్లా కాకుండా మన హోటల్లో ఏమైందంటే ఇట్లా ఒత్తేసినాం కదా మనకు కావాల్సిన సైజులో. ఒత్తేసుకున్న తర్వాత దాంట్లో డైరెక్ట్ ఆయిల్ పోసేయాలి. ఆయిల్ కంప్లీట్గా పోసేస్తే ఆయిల్లో మొత్తం అది ఫ్రై అవుతుంది. నార్మల్గా మనం బజ్జి వాడు వేసుకుంటాం కదా, ఆ స్టైల్లో ఆయిల్ వేసేసుకున్నట్టే ఇది. ఇప్పుడు ఇట్లా డైరెక్ట్ దీనిలో ఆయిల్ పోసేస్తాడు. అక్కడ అవుతుంది కదా, అట్లా అవుతుంది అన్నట్టు. మన ఇష్టం అండి. ఇక్కడ ఎట్లా అంటే మనం సైజు చిన్నగా, పెద్దగా, చిల్లీ కారమా తక్కువ ఇదంతా ఏదన్నా మన చాయిస్ అన్నట్టు. మనం ఎట్లా చేసుకుంటామో మన స్టైల్లో మనం చేసేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మన దగ్గర లైవ్ ఉంటుంది కాబట్టి మనకి వాళ్ళకి మెత్త కావాలంటే మెత్తగా, కడగ కావాలంటే కడగ, రెడ్ కావాలంటే రెడ్గా, ఎట్లా అంటే అట్లా వేసి ఇస్తారన్నట్టు మన దగ్గర. ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఇదండి మన ఈరోజు వీడియో సర్వపిండి. ఇంకెలాంటి మంచి మంచి వీడియోల కోసం మన కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్ బాయ్.